సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు లూజుగా పెట్రోల్ గానీ డీజిల్ గానీ విక్రయించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డి.కె. బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల 6వ తేదీ ముగిసేంత వరకు పెట్రోల్ బంకు యాజమాన్యాలు లూజుగా పెట్రోల్ గానీ డీజిల్ గానీ విక్రయించరాదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి వచ్చే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సురక్షితంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించే నిమిత్తం జూన్ నెల 6వ తేదీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఎట్టి పరిస్థితులలోనూ లూజుగా సీసాలలో గానీ క్యాన్లలో గానీ ఇతరత్రా విక్రయించరాదని జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లా పౌర సరఫరాల అధికారితో పాటు గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారులు ఖచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. పామరుకు చెందిన ఆటో డ్రైవర్ కొల్లూరు రాజవర్ధన్ నల్గొండ జిల్లాలో హత్యకు గురయ్యాడు. పామర్రు శివారు చాట్లవాణిపురానికి చెందిన ఆటో డ్రైవర్ కొల్లూరు రాజవర్ధన్ నల్గొండ జిల్లా కట్నంగూరు మండలం ఎర్రసానిగూడెంలో దారుణ హత్యకు గురవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్టకూటి కోసం మొవ్వ మండలం నిడుమోలు గ్రామం నుండి ఇంటి సామాన్లు తరలించేందుకు రాత్రి 12 గంటల సమయంలో తమ స్వగ్రామం చాట్లవాణిపురం చేరుకుని భార్యా పిల్లలతో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు. సామాన్లు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో దించి భార్యా పిల్లలను తన పెదనాన్న ఇంట్లో దించాడు. కుటుంబ సభ్యులు ఉండమని చెబుతున్నా ఆటో ఇవ్వాలని భోజనం చేసి బయలుదేరినట్టు సమాచారం. శనివారం రాత్రి 9:30 ఆటో యజమాని ఫోన్ చేయగా 12-1 గంటకల్లా వచ్చి ఆటో ఇచ్చేస్తానని చెప్పిన రాజవర్ధన్ హత్యకు గురయ్యాడు. కాళ్లు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి చేతిపై బలమైన ఆయుధంతో పొడిచినట్లు గుర్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బుల కోసమే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు నల్గొండ బయలుదేరి వెళ్లారు. నిన్న 4:30కి ఫోన్ మాట్లాడాడు. వచ్చేస్తున్నాను, పిల్లల్ని అక్కడ దించానని మాట్లాడాడు. సరే అయ్యా అన్న, నేను మళ్ళీ 20వ తారీఖున పొద్దున పూట వెళ్తాను అని చెప్పాడు ఆయన. సర్లే అయ్యా అన్న, నేను పిల్లలకి ఇవి మాట్లాడతానంటే పిల్లలు ఆడుకుంటున్నారు. స్పీకర్ ఆన్ చేశాడు పిల్లలేమో ఆడుకుంటున్నారు. అక్క తర్వాత మాట్లాడతారంటలే అని అన్నాడు. ఇక పిల్లాడు నాకు 4:30కి నేను సాయంత్రం ఫోన్ చేశాడు, నేను బయలుదేరి వచ్చేస్తాను అక్క అని. కానీ ఆ టైంకి బయలుదేరలేదంట. మళ్ళీ నేను మా పాపకు ఫోన్ చేస్తే అమ్మ 9:30 ఆ టైంలో వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు, వ్యాన్లో ఫోన్ చేస్తున్నారని మా పాప మధ్యాహ్నం ఫోన్ చేస్తే చెప్పింది. యాక్సిడెంట్ అయిందంటగా, ఏంటి ఏం జరిగిందని మా పాప అడిగింది. హైదరాబాద్లో తీసుకెళ్ళాడు కదా, అక్కడ అడిగితే నేను యాక్సిడెంట్ అయిందంటమ్మా, మరి నాకు కూడా ఏం తెలియదని చెప్పి పిల్ల కంగారు పడిద్దని అలా చెప్పాను నేను. మీకు ఎవరు ఫోన్ చేశారో ఎలా తెలిసింది, అసలు ఏమైంది? మాకు ఎవరు ఫోన్ చేయలేదండి. జాన్మయ్య అంటే పిల్లడు నానే ఫోన్ మాట్లాడితే ఏడుతున్నాడు ఏంటని నేను ఇంట్లో నుంచి గబగబా వచ్చాను. అసలు అప్పటికే ఏడ్చేసేస్తున్నాడు, పడిపోయాడు కింద. ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉంటేనే మాకు తెలిసింది, అప్పటి వరకు మాకు తెలియదు అసలు. చెప్పారు ఏం జరిగిందన్నారో, ఎలా ఏంటి పరిస్థితి అక్కడ? ఏం జరిగిందంటే మరి ఎవరో ఫోన్లో ఫోటోలు చేపించారంట. ఫోటోలు పెట్టి మీ అబ్బాయేనా అని వాళ్ళ నాన్న అడిగారంట. నాకైతే తెలియదు అసలు. ఆటో మీదేనని ఫోన్ చేస్తే వాళ్ళు పలానా అబ్బాయి అని మాగాళ్ళని అంటే తెలియదు. ఇంకా మిగతాది చంపేయడం తెలిసినట్టుగా ఫోటోలు కనపడుతున్నాయండి. చంపేసినట్టుగా కట్టేసేసారు, కాళ్ళకి తాళ్ళు కట్టేసారు, క్లాత్ పెట్టేశారు నోట్లో. తల అదంతా పగలు కొట్టేసినట్టు బ్లడ్ ఇలా కారుతుంది. ఇక్కడ కూడా పెద్ద దెబ్బ తగిలింది. అలా ఉంది. బాడీ చూసాం, ఫోన్లో కనపడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 68వ జయంతిని నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 68వ జయంతిని నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. టంగుటూరి ప్రకాశం పంతులు 68వ జయంతిని నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించారని, మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం బాబాప్రసాద్, గుమ్మడి విద్యాసాగర్, బొడ్డు నాగరాజు, ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయనకి పూలాంకృతం చేసి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మహనీయుడు, స్వతంత్ర సమరయోధుడు, సర్వస్వం ఆస్తులన్నీ కూడా పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానుభావుడు. న్యాయవాది వృత్తిలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతని తీసుకొచ్చిన ప్రముఖుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతిని ఈరోజు స్మరించుకుంటాం. ఆయన యొక్క త్యాగాల్ని స్మరించుకుంటాం. దేశం కోసం, పేద ప్రజల కోసం ఆయన చేసిన కార్యక్రమాలను కూడా స్మరించుకుంటాం అనేది ఈరోజు తెలిసింది. ఆ రోజు తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఏర్పడి మరి జీవితంలో కోట్లాది రూపాయలన్నీ కూడా పేద ప్రజలకు అంకిత భావంతో పంచిపెట్టి, ముఖ్యమంత్రులు అంటే ఈరోజు ఎంతో కోట్లు సంపాదించుకుని వాళ్ళ స్వార్థం కోసం తరాలుగా పిల్లల కోసం సంపాదిస్తున్నారు. కానీ ఆనాడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి ఆస్తులన్నీ కూడా పేద ప్రజల కోసం మరి సహాయం చేశారు. స్వతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సైబర్ కమిషన్ కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అవసరమైతే కాల్చుకో అని చెప్పి మరి చొక్కా నిప్పి గుండె నుంచి పెట్టిన వ్యక్తి మరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరి రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసినటువంటి పోరాట వీరుడు అయినటువంటి టంగుటూరి ప్రకాశం గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ మిత్రులందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఒక ఆదర్శవంతమైన పరిపాలన, నైతిక విలువలతో కూడినటువంటి ఒక చక్కటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మంచినీటి సౌకర్యం కోసం ఇవాళ మనం పెట్టినటువంటి ట్యాంకుల ద్వారా శుద్ధి చేసిన మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రకాశం గారు పెట్టారు. అది ఆనాడే ఆయన అంకురార్పణ చేశారు. అదేవిధంగా అనేక మనం విన్నాం, ఆ రోజుల్లో జమీందారుల యొక్క కేసులు విచారణ చేస్తే లక్షల్లో ఆయనకి పారితోషికం వచ్చేది. అవన్నీ కూడా స్వాతంత్రోద్యమంలో ప్రజల కోసం, సమాజం కోసం ఖర్చు పెట్టి నిరాడంబరంగా జీవించి చివరిలో ఆర్థిక పరిస్థితితో ఆయన చనిపోవడం జరిగింది. ఆదర్శం ముఖ్యం, ప్రజలకి ఆదర్శం ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఆ రాజకీయాల్లో ఉండాలి తప్ప ప్రజల సొమ్ము దోచుకుని వాళ్ళందరూ రాబోయే తరాలు మునిమనుమలకు కూడా ఆస్తులు సంపాదించుకోవడం అనేది ఆదర్శం కాదు. కాబట్టి అటువంటి ఆదర్శనీయుడు అయినటువంటి టంగుటూరి ప్రకాశం గారిని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్గా విడిపోకముందు, సపరేట్ కాకముందు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన 13 నెలల కాలం మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా చాకచక్యంగా. ఎందుకంటే అతనికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మరి బారిస్టర్ పూర్తి చేసిన తర్వాత లాయర్గా ప్రాక్టీస్ పెట్టి మరి మిడిల్ క్లాస్లో పుట్టినప్పటికీ కూడా తాను సంపాదించిన కోట్లాది రూపాయలన్నింటినీ కూడా సైమన్ కమిషన్ వచ్చినప్పుడు 1928లో మరి ఇక్కడ స్థానికంగా ఎవరు కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి వారు లేరు ఆ కమిషన్లో అని చెప్పని ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మొట్టమొదటిసారిగా మద్రాసు రాష్ట్రంలో ఈ సంఘటన జరిగితే దాన్ని ఎక్కువగా ఈ దేశవ్యాప్తంగా చేసినటువంటి ఘనత మాత్రం ప్రకాశం పంతులు గారికే దక్కుతుంది. ఆయన ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వాన్ని కూడా పెంచుకోమన్నాడు కానీ సంపద కాదు. కొన్ని కుయుక్తుల వల్ల 13 నెలలకే ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా సంక్షేమాభివృద్ధి కోసమే పాటుపడ్డాడు తప్ప. ఈ ఏడాది నుంచి నోబుల్ కాలేజీలో ఇంటర్మీడియట్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు నోబుల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎర్నెస్ట్ తెలిపారు. ఈ ఏడాది నుంచి నోబుల్ కాలేజీలో ఇంటర్మీడియట్లో వృత్తి విద్యా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ ఎర్నెస్ట్ తెలిపారు. ఇంటర్మీడియట్లో ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, కంప్యూటర్ సైన్స్ మరియు పాడి పరిశ్రమకు సంబంధించిన
LMD కోర్సులు ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్లో ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఈ ఏడాది నుండి డిగ్రీ కోర్సు 4 సంవత్సరాలుగా ఉంటుందన్నారు. 4 ఏళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి PG 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం లభిస్తుందన్నారు. నోబుల్ కాలేజ్ గురించి స్పెషల్గా చెప్పే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ కొత్తగా స్టార్ట్ చేశాం ఈ సంవత్సరం. అపార్ట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ కోర్సెస్, సాంప్రదాయ కోర్సెస్ కాకుండా MPC, BIPC, CEC, HEC ఇలాంటి కోర్సెస్ కాకుండా MLT, MPHW, LMD, CSE అనే 3 వృత్తి విద్యా కోర్సుల్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. MLT గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, MPHW గురించి కూడా చెప్పక్కర్లేదు. LMD అంటే లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరింగ్, పాడి పరిశ్రమ గురించిన స్పెషల్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇస్తున్నారు వృత్తి విద్యా కోర్సుగా. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రోజున కంప్యూటర్స్కి ఉన్నటువంటి డిమాండ్ మనకు తెలుసు, అందుకని ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇది కూడా మాకు శాంక్షన్ చేశారు. ఈ 4 వృత్తి విద్యా కోర్సుల్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్స్ని స్టార్ట్ చేశాం. దాంట్లో మీ అందరికి తెలుసు BA ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, స్పెషల్ ఇంగ్లీషు, మ్యాథ్స్ ఉన్నాయి. బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ అండ్ BBA కొత్త కోర్సు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. BA 3 ఇయర్స్ డిగ్రీ 3 ఇయర్స్ కాదు, ఈ సంవత్సరం నుంచి 4 ఇయర్స్ ఆనర్స్ అంటున్నారు. ఈ ఆనర్స్లో మా దగ్గర BSc మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్పెషల్ జనరల్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ ఇవన్నీ కొత్త కోర్సులుగా మా దగ్గర ఉన్నాయి. ఇవి కాకుండా ఈ సంవత్సరం కృష్ణా యూనివర్సిటీ వారు మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల వారికి ఒక సౌకర్యం కలిగించారు. ఏంటంటే అది 4th ఇయర్ UG ఆనర్స్. 4 ఇయర్స్ చదివేటటువంటి డిగ్రీని ఆనర్స్ అంటున్నారు. 4th ఇయర్ UG ఆనర్స్ ఈ సంవత్సరం డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లాస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా ఎక్కడైనా వేరే కాలేజీలో అయినా మా కాలేజీలో అయినా ఇక్కడ ఆనర్స్లో 4th ఇయర్ జాయిన్ అవ్వచ్చు. ఈ 4th ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు 4 ఇయర్స్ ఆనర్స్ కంప్లీట్ చేస్తే PGలో 2nd ఇయర్కి డైరెక్ట్ అడ్మిషన్ వస్తుంది. మొవ్వ మండల కేంద్రమైన మొవ్వ కాలేజీ రోడ్డులోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొవ్వ మండల కేంద్రమైన మొవ్వ కాలేజీ రోడ్డులోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ₹1,50,000 ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా నియంత్రించారు. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.